హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. మనం ఈరోజు రాజ్మా కర్రీ చేసుకుందాం. ముందుగా ఒక 8 అవర్స్ రాజ్మాని మనం సోక్ చేసి పెట్టుకోవాలి. ఇది కుక్కర్లో వేద్దాం. వాటర్ పోసుకొని దీనికి మెయిన్ ఆలు వేయాలి. ఒక 2 ఆలుని పీల్ ఆఫ్ చేసుకొని ఇందులో వేసి ఉడకబెట్టుకుందాం. ఇది ఒక 8 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్, ఒక 4-5 టమాటోస్, ఒక 4-5 మిర్చి తీసుకుందాం. మంచి చాప్ చేసుకుందాం. టమాటోస్, మిర్చి, ఆనియన్ కటింగ్ అయిపోయిన తర్వాత అంతలో మనకు 8 విజిల్స్ కూడా వస్తాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ విజిల్ స్లోగా ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. రాజ్మా ఒక 2-3 అవర్స్ ముందే మనం నానబెట్టుకొని పెట్టుకోవడం వల్ల 8 విజిల్స్కే రాజ్మా ఉడికిపోతుంది. అలాగే మన ఆలు కూడా బౌల్ అయిపోతుంది. రాజ్మా కర్రీకి జీరా రైస్ చాలా బాగుంటుంది. అందుకే ఒక సైడ్ జీరా రైస్ కూడా పెట్టుకున్నాను నేను. ఇంకా రాజ్మాని కొంచెం స్మాష్ చేయాలి, అంటే ఎక్కువ చేయొద్దు, కొంచెం లైట్గా చేయాలి. ఎందుకంటే గ్రేవీ టైప్ వస్తే బాగుంటుంది కాబట్టి లైట్గా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేసేసి కొంచెం చిటపట ఆడిన తర్వాత ఆనియన్స్, మిర్చి కూడా వేసుకోవాలి. మిర్చి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉంచాలి. ఇప్పుడు ఆయిల్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకొని అందులో 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అందులో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసి తగినంత ఉప్పు కూడా వేసుకొని అది మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆలు కూడా అందులో వేసి కొంచెం స్మాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇంకా ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న రాజ్మా గ్రేవీని కూడా వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ గ్రేవీలో వాటర్ పోసుకొని మరికొద్దిసేపు
అలాగే ఉంచాలి. గ్రేవీ కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని ఇప్పుడే సాల్ట్ కూడా చెక్ చేసుకొని, సాల్ట్ లేకపోతే మరి కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇంకొద్దిసేపు ఉంచాలి. ఇంకా మీకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే తింటామనుకుంటే అలాగే ఉంచుకోవచ్చు, లేదు ఇంకొంచెం గ్రేవీ థిక్ కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బాయ్ బాయ్.